राघवेन्द्राय सत्यधर्मऋताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे आदिध्वान्तरवे वैष्णवेन्दिरवे श्रीराघवेन्द्रगुरुवे नमो अत्यन्तदयाळवे मूकोऽपि यत्प्रसादेन मुकुन्दशयनायते राजराजायते रिक्तो राघवेन्द्रं तमाश्रये। హలో మహాభారత తాత్పర్య నిర్ణయ మంగళ మహోత్సవం జరుపుతున్న విశేషంగా ఈ నెలలో చేయబడేటటువంటి ఈ జ్ఞాన సత్రానికి చాలా విశేషమైన సేవ చేసిన వారు మన లాయర్ సాబ్ వకీల్ సాబ్ నీలకంఠరావు గారు ఉన్నారు. సో వారి సమక్షాన వారి ఎదురుగానే మంగళ మహోత్సవం చేద్దామనే అభిప్రాయంతో వారిని పిలిచాను. రెండోది ఏమిటంటే ఇవాళ స్వామివారు మన అందరి కులగురువులైన స్వామివారు 1,00,000 బ్రాహ్మణుల భోజనం అనేది సంకల్పించి పెట్టారు. అంటే వారి టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు. మోస్ట్లీ 11:30 అవ్వచ్చు. అక్కడ పంచామృతాభిషేకం జరుగుతుంది లైవ్గా చూస్తే. 1,00,000 బ్రాహ్మణుల భోజనానికి సంబంధించి వారు సమర్పణ చేస్తారు. ఆ సమర్పణ అనేది ఎవరైనా మొబైల్లో ఒకసారి లైవ్ చూస్తే స్వామివారిది వచ్చింది అన్న వెంటనే నేను ఇక్కడ ఆపేస్తాను. ఏమైనా మిగిలింది అంటే స్వామివారు చెప్పిన తర్వాత ఇంకో 5-10 నిమిషాలు మనం ముగించేసేయచ్చు. అది ఎవరైనా ఒకరి మొబైల్ చూసుకున్నాం లైవ్లో స్వామివారిది చూసి కొంచెం పెద్ద తగ్గట్లు మనం ఇక్కడ మైక్ దగ్గర పెట్టేస్తే సరిపోతుంది. మన నీలకంఠరావు గారు వారి గృహిణిని తీసుకొస్తారు. మొదలు పెడదు మంగళాచరణం అన్నీ ఇప్పుడు మొదలవుతుంది. తర్వాత మీరు చూసుకోండి బ్యాక్గ్రౌండ్లో మీ డిస్టర్బెన్సెస్ లేకుండా రికార్డ్ చేయడం అంతా మీరు చూసుకోండి. ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధంతి చ మనోరథాః యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్తఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అభ్రమం భంగరహితం అజడం వ్యమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. యస్య వాక్కామధేనుర్నః కామితార్థాన్ ప్రయచ్చతి సేవేతం జయయోగీంద్రం కామబాణచ్ఛిదం సదా. శుకేన శాంత్యాదిషు వాంగ్మయేషు వ్యాసేన ధైర్యేం బుధినోపమేయం మనోజజిత్యాం మనసా విపత్య రఘుత్తమాఖ్యం సుగురుం నమామి. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే దుర్వాదిధ్వాంతరవై వైష్ణవేందీవరీందవే
శ్రీ రాఘవేంద్ర గురవే నమో అత్యంత దయాలవే సత్యధీర క్రాప్చుత్త జ్ఞాన వైరాగ్య సాగర సత్యజ్ఞానాఖ్యతరణి స్వాంతద్వాంతం నిగృంతతో ఆరూఢ సహసా యతీంద్ర పదవీం గత్వా చ వారాణసీం తత్రత్యాన్ కుమత ప్రచార నిరతాన్ అద్వైతి దిగ్ధంతినః ప్రౌఢార్థై వచనై సుయుక్తికచితై సంభీషయన్ మోదయన్ సత్యధాన సుకేసరీ విజయతే పాదాశ్రిత శ్రీపతేః సత్యాభిఘ్నకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమి న్యాయసుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాదపంకీరుహం ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలి చిత్తం మద్గుణదోషచింతన విధౌన్నం మనమ్మా కృతాః శ్రీ సత్యాత్మగురో త్వదంగ్రయుగలం విద్వానమే సద్గతి వేదేశ ముని సత్పాద సేవా సంప్రాప్త వైభవాన్ యాదవార్యాన్ వరసుధా టీకాకారాన్వయం నమః పృథ్వీ మండల మధ్యస్థాః పూర్ణబోధమతానుగాః వైష్ణవాః విష్ణోర్ధయాః తాన్ నమస్తే గురూన్ నమ శ్రీ గురుభ్యో నమః. కామధేనుంచ భజస్వర తరూపమం శ్రీ భావబోధక. విశేషంగా నిరుతి దేవత యొక్క అవతారమే అయిన తిరుకోయిలూరులో సన్నిహితులై ఉన్న శ్రీ రఘోత్తమ తీర్థ స్వామి వారి ఉత్తరారాధనా మహోత్సవాన్ని ఇవాళ జరుపుకుంటున్నాం. సామాన్యంగా ఆరాధనా మహోత్సవం అని ఎందుకు అంటారు, వాటిని జరుపుకోవడానికి ఉండేటటువంటి ఉద్దేశం ఏమిటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. సామాన్యంగా అందరికీ తెలిసినది ఏమిటి అంటే, ఆరాధనా మహోత్సవాలు ఉన్నప్పుడు విశేషంగా 3 రోజులు ఏ గురువుల ఆరాధన ఉంటుందో ఆ గురువుల యొక్క దర్శనం చేసుకోవడం, భోజనాలు పెడతారు, భోజనం చేసుకోవడం, ప్రసాదాన్ని తినేసి ఇంటికి వెళ్ళిపోవడం అనేదే ఉంది. కానీ ఆరాధన అనే శబ్దం అది ఊరికే వచ్చినటువంటిది కాదు. సంస్కృత భాషలో చెప్పబడిన ఏ శబ్దమైనానూ కూడా ఎంతో అర్థగర్భితమైనటువంటి శబ్దమే అయి ఉంటుంది అది. అలాంటిది మహానుభావులైన భగవత్ సాక్షాత్కారాన్ని పొందిన అపరోక్ష జ్ఞానులు, దేవతాంశ సంభూతులు, ఋషి అంశ సంభూతులు అయిన ఎక్కువగా ఆరాధన సంతోషపరచాలి. ఎవరి ఆరాధన ఉన్నదో వారిని సంతోషపరచాలి. అయితే ఏమని చేస్తే వారికి సంతోషం కలుగుతుంది గమనించాలి కదా. పంచభక్ష పరమాన్నాలు మనం తింటాం, మనకు సంతోషం కలుగుతుంది. రఘోత్తముల వారికి ఏంటి దాంతో సంతోషం? బ్రాహ్మణులు భోజనం చేశారు, భగవద్భక్తులు భోజనం చేశారు, మాధవులు భోజనం చేశారు, సజ్జనులు భోజనం చేశారనే తృప్తి ఉంటుంది, సంతోషం ఉంది. అది నిజమే, అది మన ద్వారా వచ్చినటువంటి సంతోషం. వారికి సొంతంగా వారికి వైయక్తికంగా విశేషమైన సంతోషం కలగజేయాలంటే ఏం చెయ్యాలి? మనకు పుట్టినరోజు అలాంటివి ఏవైనా ఉంటే కొత్త వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలు వేసుకుంటే సంతోషం కలుగుతుంది. కానీ మహావిరక్త శిఖామణులైన వారు ఆచ్ఛాదన లేకుండా బృందావనాన్ని పెట్టుకుని ఉన్నటువంటి మహనీయులు అలాంటి ఎండైనా సరే వానైనా సరే అంతటి విరక్త శిఖామణి అయి ఉంటూ వాటినన్నింటినీ సహనం చేస్తూ భగవంతుడి ఆరాధన చేయున్నటువంటి ఆ మహనీయులకు ఏ వస్త్రాలే వద్దు అని చెప్పే అక్కడ విశేషంగా ఆరాధన మహోత్సవాలప్పుడు కూడా వస్త్రాలు వేసే ప్రసంగం అనేది ఇదివరకు ఉండేది కాదు. మధ్యలో ప్రార్థన చేసి మరీ ఆ వస్త్రాలని వేయాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఒక సందర్భంలో పూర్వం వారికి ఆరాధన మహోత్సవం కదా అని వస్త్రాలు అలాగే పెట్టేశారు. పెడితే మళ్ళీ గాలి రావడం ఎగిరిపోవడం, గాలి రావడం ఎగిరిపోవడం ఇలా అవుతూ ఉండేది. ఎందుకలా అని అంటే, ఏ వస్త్రాలు మాకు వద్దు, అలాంటిది ఎందుకు వస్త్రాలు ఇస్తారు మీరు అనే అభిప్రాయంతో వారు సూచన చేశారు. ఇప్పటికీ అక్కడ వెళితే ఒక చింతకాయ వృక్షం ఉంది, అది ఎప్పుడుదో అది పెరుగుతూ పెరుగుతూ దాని కొమ్మ నీడ రఘుత్తముల వారి బృందావనం మీద పడే ప్రసంగం అయితే ఆ కొమ్మ అక్కడికక్కడే ఎలాగో అలా విరిగిపోయి కింద పడిపోతుంది. ఇప్పటికీ కూడా అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు, చూడడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇలాంటి పరమ విరక్త శిఖాముడులైన ఏ ఆచ్ఛాదనయే వద్దు, ఏ వస్త్రాలు వద్దు అనేటటువంటి అవధూత శిఖామణి అయినటువంటి మహనీయులకు వస్త్రాలు ఇస్తే సంతోషం ఏం కలగదు కదా. మళ్ళీ ఏం చేస్తే వారికి సంతోషం కలుగుతుంది?
అనేది ఆలోచిస్తే మనకు ఏం చేస్తే సంతోషం కలుగుతుంది అనేది మనకు తెలుసు. కొంతమందికి బాగా వంటలు తింటే సంతోషం, కొంతమందికి వంటలు చేస్తే సంతోషం, కొంతమందికి పడుకుంటే సంతోషం, బాగా కొంత సంతోషం కలుగుతుందో అదే ఎక్కువగా చేస్తాం. కబుర్లు చెప్పడం సంతోషంగా ఉంది అంటే ఎక్కువగా కబుర్లే చెప్తారు వారు. తినడం చాలా ఇష్టమని అయితే ఎక్కువగా తినడమే చేస్తారు. ఇలాగే అన్ని అయితే ఆ అభిప్రాయంలో ఈ యూనివర్సల్ లా ఏదైతే ఉందో ఎవరికి ఏది ఇష్టమో అది నిరంతరంగా వారు ఎప్పుడు అధికంగా చేస్తారు అనేది వారి ఇష్టం ద్వారా తెలిసిపోతుంది. అలా రఘోత్తముల వారికి ఏమిటి ఇష్టమైనది అనేది గమనిస్తే వారు 8 సంవత్సరాల వయస్సులో ఉండగా సన్యాసాన్ని స్వీకరించారు. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. వారి గురువులైనటువంటి రఘువరి తీర్థులు వారు అపరోక్ష జ్ఞానులు, త్రికాలజ్ఞులు. వారు ముందుగానే ఈ మన భాగ్యనగరానికి సంబంధించిన ప్రాంతం వారి అయినటువంటి వారు రఘోత్తముల వారి తల్లిదండ్రులు. వారికి సంతానం లేదు. ఆ సంతానం లేదు అని చెప్పి వారి కులగురులైన మనం ఎలా స్వామివారి దగ్గర మంత్రాక్షతులు తీసుకుంటామో అలాగే రఘోత్తముల వారు ఇంకా అవతరించడానికి మునిపే వారి తల్లిదండ్రులు సంతానం కోసం అని చెప్పి రఘువరి తీర్థుల వారి దగ్గర మంత్రాక్షతులు తీసుకున్నారు. అయితే అందరికీ సామాన్యంగా మంత్రాక్షతులు ఇచ్చే రఘువరి తీర్థుల వారు ఈ సందర్భంలో మాత్రం మేము మీకు మంత్రాక్షతులు ఇవ్వాలి అంటే ఒకటి మేము చెప్పినట్టు మీరు వినాలి. ఏమిటది అని అంటే మీకు పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం అతడిని తల్లిగారి గర్భము నుండి బయటపడే లోపే నేల భూస్పర్శ కాకుండానే సువర్ణ పళ్ళాన్ని మేము పంపిస్తాం మా మఠం నుండి. ఆ సువర్ణ పళ్ళాన్ని మేము పంపిస్తాం మఠం నుండి. ఆ భూస్పర్శ కాకుండా సువర్ణ పళ్ళెంలో ఆ పసివాడు పడేట్టు మీరు వ్యవస్థ చేయండి అని చెప్పి రఘువరి తీర్థుల వారు విశేషంగా ఆదేశించారు. అదేంటండి మాకు ఒక సంతానం కావాలి అని అన్నాం, ఆ సంతానమే మీకు అలా సమర్పణ చేయాలి అని అంటున్నారు. సువర్ణ పళ్ళాన్ని పంపిస్తాం, మఠం ద్వారా పంపిస్తాం, అతన్ని మఠానికే ఇవ్వండి అని చెప్పారు. అలా మఠానికే ఇవ్వాలి అని అంటే కలగబోయే ఒక కుమారుణ్ణి కూడా మనం మఠానికి ఇచ్చేసేయండి అని అంటే అది ఎలా అవుతుంది అని అంటే రఘువరి తీర్థుల వారు అన్నారు, మీరు చింతించాల్సిన అవసరం లేదు. పెద్దవాడు ఎవరైతే పుట్టాడో ముందు వారిని మఠానికి ఇవ్వండి, మిగిలిన వాళ్ళు మీకు సంతానం కలుగుతారు, వాళ్ళు ముందు మీ వంశాన్ని అభివృద్ధి చేస్తారు. కానీ ఖచ్చితంగా మొదటి ప్రసవం అది మఠానికి మీరు సమర్పించాలి ఆ పసివాడిని అని రఘువరి తీర్థుల వారు ముందే చెప్పి పంపించారు. ఇక గురువుగారి ఆదేశం తప్పడానికి లేదు. అలాగే అని చెప్పి మఠం ద్వారా సువర్ణ పళ్ళాన్ని పంపించగా ప్రసవం జరిగిన తర్వాత వారికి వెంటనే సన్యాసాన్ని కూడా ఇచ్చేశారు. ఎంత విచిత్రమో చూడండి. పుట్టినప్పటి నుండి తల్లిపాలు తాగకుండా మఠానికి వచ్చేశారు. కుర్మసాలి గ్రామానికి అభిషేకం చేసిన పాలనే తాగి పెరిగి పెద్దవారయ్యారు. 8 సంవత్సరాలకి ఉపనయనం అయింది. మరుసటి రోజే సన్యాసాన్ని ఇచ్చేశారు. వారికి పీఠాధిపతులుగా అయిపోయారు రఘుత్తమ తీర్థుల వారు. అప్పటికే రఘువరి తీర్థుల వారికి ఇక వయస్సు అయింది, భౌతిక శరీరానికి వయస్సు అయింది. వారు బృందావనాన్ని ప్రవేశించాల్సినటువంటి ప్రసంగం వచ్చింది. అలా ఆ ప్రసంగాన్ని చూసుకొని ముందుగానే ఆలోచించి రఘుత్తమ తీర్థుల వారికి సన్యాసాన్ని ఇచ్చేశారు, పీఠాధిపతులుగా ఇచ్చేశారు. కానీ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇంకా శాస్త్రాలు ఎక్కువగా మొదలుపెట్టలేదు చదవడం రఘుత్తమ తీర్థుల వారు. అలా అంటే ఆ శాస్త్రాలను చదవడానికి అని చెప్పి ఆద్య వరదాచార్యుల వారికి అని అప్పచెప్పారు రఘువరి తీర్థుల వారు. ఆద్య వరదాచార్యుల వారు ప్రతినిత్యం రఘుత్తమ తీర్థుల వారికి నానా రకాలుగా పాఠాలన్నీ చెప్పేవారు. కానీ ఒకసారి ఏమైందంటే ద్వాదశ ఘడియలు అనేవి గడిచిపోయే సమయం. ఇది వరకులాగా 2 వంటలు ఉండేవి కావు మఠంలో. చిక్కడిగి అని ఒకటి, తర్వాత పెద్ద వంట అని ఒకటి. అదంతా కూడా రఘుత్తమ తీర్థుల వారి కాలం దాకా రాలేదు. ఒకే వంట అందరికీ, స్వామివారి నుండి మొదలుపెట్టి పండితులందరికీ కూడా అదే వంట. అయితే ఆ రకమైనటువంటి సందర్భంలో ద్వాదశి ఘడియలు గడిచిపోతున్నాయి కదా అని చెప్పి రఘుత్తమ తీర్థుల వారు అహనికాన్ని ముగించుకొని రావాలి. కానీ వారి కోసం పీఠాధిపతులు అని చెప్పి వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వకుండా చిన్నపిల్లాడే కానే భావనంతో ఆ అత్యవరదాచార్యుల వారు చొరవ తీసుకొని బ్రాహ్మణులకు ద్వాదశి అనేది పోకూడదు కాబట్టి భోజనం చేసేద్దామని చేసేశారు.
వారు భోజనం మొదలుపెట్టిన తర్వాత వచ్చారు రఘుత్తమ తీర్థుల వారు. ఇంకా ద్వాదశి గడియలు ఉన్నాయి. కానీ పీఠాధిపతిగా ఉన్నటువంటి నేను చిన్నపిల్లాడిగా ఉండడం చూసి నన్ను నిమిత్తం చేసి పీఠానికి అగౌరవపరిచారు వీళ్ళందరూ కూడా అని మనస్సుకి చాలా బాధపడ్డారు రఘుత్తమ తీర్థుల వారు. ఆనాడు రాత్రి సమయంలో రఘుత్తమ తీర్థుల వారు విశేషంగా ప్రార్థన చేసి తమ గురువుగారైన రఘువరి తీర్థుల వారిని విశేషంగా ప్రార్థన చేసి, స్వామి, నా వలన ఇంతటి మహోన్నతమైన హంసనామక పరమాత్ముడి ద్వారా ప్రారంభించబడిన మహాపీఠానికి మూల మహాసంస్థానానికి నా వలన అపరాధం అనేది జరిగినట్టయింది. నేను చిన్నపిల్లాడిగా ఉండడం వలన, నాకు శాస్త్రాలు పరిపూర్ణంగా తెలియకుండా ఉండడం వలన ఆద్య వరదాచార్యులు వారి దగ్గర విద్యాభ్యాసం అనేది చేస్తూ ఉన్నాను. అటువంటి ఆద్య వరదాచార్యులు వారు నా వయస్సును చూసి పీఠాన్ని పక్కన పెట్టి నా వయస్సుకి మహత్వం ఇవ్వకుండా పీఠానికి ఒక రకంగా అగౌరవపరిచారు. ఈ సమస్య నుండి మీరే నన్ను గట్టెక్కించాలి అని రఘువరి తీర్థుల వారికి నమస్కారం చేసి ఆనాడు ఉపవాసమే ఉన్నారు రఘుత్తమ తీర్థుల వారు. 8 సంవత్సరాలు పిల్లవాడు. మనకు ఒక పూట భోజనం చేయకపోతే అయోమయం అయిపోతుంది. అలాంటిది 8 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలుసు. 2-3 సార్లు తినడం అనేది జరుగుతుంది. ఏకాదశి సమయంలోనూ కూడా 8 సంవత్సరాల కంటే చిన్నవాళ్ళు, 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పర్వాలేదు, కొంచెం ఫలాహారాలు తీసుకోండి, ఫలము మరియు పాలు లాంటివి తీసుకోవాలని చెప్పారే తప్ప ఉప్పుతో చేసిన పదార్థాలు ఏది కూడా ఏకాదశి రోజు వాడకూడదు. రోగిష్ఠులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, వయస్సు అయిన వారు ఉన్నారు, 80 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు, ఏవేవో వ్యాధులు ఉన్నాయి. అలాంటి వాళ్ళైనాను కూడా ఉప్పు లేని ఆహారాన్ని తినాలి. ఫలాలు తినవచ్చు. డయాబెటిక్ అలాంటి వాళ్ళవి ఉంటే చక్కెర లేకుండా పాలను తాగవచ్చు. అలాంటివి ఏవీ లేవు అంటే షుగర్ కేన్ జ్యూసు, కొబ్బరి నీళ్లు మాత్రం తాగడానికి అనుమతి ఇచ్చారు. అది ఇంకేంటి చేయడానికి కుదరదు ఏకాదశి అనే పరిస్థితి ఉంటే. గట్టిగా ఉన్న వాళ్ళు వాళ్ళకేం ఇలాంటిది ఏం లేదు. ఎవరికి ఈ రకమైనటువంటి పరిస్థితి లేదో, శరీరం అనేది సానుకూలంగా లేదో, అలాంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థని చెప్పి ఉన్నారు. అలాంటిది రఘుత్తమ తీర్థుల వారు 8 సంవత్సరాల బాలకుడు. ఆ రోజు పారణ చేయలేదు, తీర్థం తీసుకున్నారు, అలాగే పడుకున్నారు. బాధపడుతూ పడుకొని ఉండగా స్వప్నంలో రఘువరి తీర్థుల వారు దర్శనమిచ్చారు. మీరు చింతించాల్సిన అవసరం లేదు, రేపటి నుంచి మీరు వారి దగ్గర విద్యాభ్యాసం చేయాల్సిన అవసరం లేదు, మీకు సర్వ విద్యలు కూడా ఈ క్షణానికి ప్రతిభాతమయ్యే రకంగా నేను చేస్తాను అని చెప్పి వారి నాలుక మీద బీజాక్షరాన్ని రాస్తారు రఘువరి తీర్థుల వారు. అలాంటి ఆ బీజాక్షరాన్ని రాసిన వెంటనే ఇక మరుసటి రోజు పాఠం సమయానికి వారు రాలేదు. ఆద్య వరదాచార్యులు వారు అడిగారు, ఎందుకు రాలేదు వారు, కనుక్కోండి, పాఠం తప్పితే ఎలా అని చెప్తే వారే చెప్తున్నారండి పాఠం అని శిష్యులు వచ్చి చెప్పేశారు. వారే చెప్తున్నారు. ఏం పాఠం చెప్తున్నారు ఏమిటి అని అంటే, ఆద్య వరదాచార్యులు లాంటి మహావిద్వాంసులకి కూడా శ్రీమన్ న్యాయసుధాలో ఒక అత్యంత కఠిన భాగం, అంతంత మాత్రమే దాని గురించి తెలుసు. ఆ భాగాన్ని ఈయన అనువాదం చేస్తూ ఉన్నారు అని చెప్పాక ఆశ్చర్యం అనిపించింది ఆద్య వరదాచార్యుల వారికి. రామ శబ్దాన్ని నేర్చుకునే బాలకుడు, సుమధ్విజ శ్లోకాన్ని చెప్పే బాలకుడు సుధాపాఠాన్ని చెప్తున్నాడంటే ఇదేంటో విడ్డూరమే అని చెప్పి రఘువరి తీర్థుల వారు వెళ్ళి చూస్తే ఏ భాగం సుధాలో వారికి అత్యంత కఠినంగా ఉందో దాన్నే సునాయాసంగా 100 మంది తమకంటే పెద్ద పెద్ద కుర్రాళ్ళు, విద్వాంసులు, పూర్వ పండితులు వాళ్ళందరినీ ఎదురుగా పెట్టుకుని టకటక పాఠం చెప్తూ ఉన్నారు రఘుత్తమ తీర్థుల వారు. అది చూసి ఆశ్చర్యచకితులైన ఆద్య వరదాచార్యుల వారు తాము చేసిన తప్పును తెలుసుకొని, మీరు చిన్న పిల్లవాడు అనుకుని నేను తప్పు చేశాను, క్షమించండి స్వామి అని చెప్పి సాష్టాంగ నమస్కారాలు చేసి వారిని విశేషంగా ప్రార్థన చేసి క్షమాపణ కోరుకుంటారు ఆద్య వరదాచార్యులు వారు. ఇలాంటి రఘుత్తమ తీర్థుల వారు 45 సంవత్సరాల దాకానే వారు ఉన్నది భూలోకంలో. అధికమైన వయస్సుతో ఏమి ఎక్కువ లేరు. 8 సంవత్సరాలు మొదలై 45 సంవత్సరాల దాకా వృందావనాన్ని ప్రవేశించారు. అయితే ఈ 45 సంవత్సరాలలో టీకాచార్యుల వారి తర్వాత మధ్వాచార్యుల వారి గ్రంథానికి టీకా రాసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది రఘుత్తమ తీర్థుల వారే తప్ప ఇంకెవరూ అలాంటి పనిని చేయలేదు, ఆ సాహసాన్ని చేయలేదు. ఎంతటి వ్యాసరాజ తీర్థుల వారు, ఎంతటి శ్రీపాదరాజ తీర్థుల వారు, ఎంతటి బ్రహ్మణ్య తీర్థుల వారు, ఒక్కొక్కరు మహామహా అపరోక్ష జ్ఞానులు, మహావిద్వాంసులు అయినా కూడా ఎవరూ మధ్వాచార్యుల వారు రాసినటువంటి సర్వమూల గ్రంథానికి టీకా అనేది రాయకుండా టీకాచార్యుల వారు రాసిన టీకా గ్రంథానికి టిప్పణిని రాశారే తప్ప
కొన్ని గ్రంథాలకి టీకాచార్యుల వారు టీకా రాయలేదు మధ్వాచార్యుల వారి గ్రంథానికి. అలాంటి ఏ గ్రంథాలకి 5 గ్రంథాలకి సుమారుగా టీకా లేనటువంటి గ్రంథాలకి నేరుగా రఘోత్తమ తీర్థుల వారు టీకా రాశారు. ఇంతటి మహాజ్ఞానులు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాంటి 45 సంవత్సరాల వయస్సులోనే, అంత చిన్న వయస్సులోనే అద్భుతమైనటువంటి భావబోధ మొదలైనటువంటి నానా రకాలుగా ఉండే టీకా గ్రంథాలు రాశారు. టీకాచార్యుల వారి టీకా గ్రంథాలకి టిప్పణి కూడా రాసి ఉన్నారు రఘోత్తమ తీర్థులు వారు. అలా చూస్తే ఒక గ్రంథాన్ని మనం చదువుకోవాలంటే మినిమం 1 సంవత్సరం పడుతుంది. మహాభారత తాత్పర్యం గురించి చాలామంది పాపం అడిగారు, తెలుగులో ఉందా అని. తెలుగులో ఉన్నా కూడా 5000 శ్లోకాలు అని అనిపిస్తుంది, కానీ మినిమం మరొక సంవత్సరం పడుతుంది ఈ 5000 శ్లోకాలు చదువుకోవాలంటే. సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఇంకా టైం పడుతుంది. ఒక గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 2-3 సంవత్సరాలు కావాలి. అలాంటిది పీఠాధిపత్యం ఉంది. ఏనాడైతే ద్వాదశి రోజు ఆదివరదాచార్యుల వారి ద్వారా అవమానం జరిగిందో ఆ క్షణం నుండే చిక్కడికి ఎన్ని మొదలు పెట్టారు. అక్కడ వేరు వంట జరగాలి రఘోత్తమ తీర్థుల వారికి, ఇక్కడ పండితులది వేరు వంటగా జరగాలి. ఇవన్నీ చేస్తూ పీఠాధిపత్యాన్ని చూసుకుంటూ 100 మంది సంఖ్యలో ఉండే పిల్లలకి పాఠాలు చెప్తూ, శిష్యులకి పాఠాలు చెప్తూ, అలాగే రఘువరి తీర్థుల వారు ప్రత్యేకంగా వారికి ఆదేశించింది కూడా విశేషంగా ఏమిటి అంటే, సామాన్యంగా ప్రజలందరికీ జనాలందరికీ ఆర్భాటం అనేది ఉంటే అది ఏదో అద్భుతం అని అనిపిస్తుంది. అది మనుషుల యొక్క స్వభావం. మహా అద్భుతంగా ఆ రకంగా ఈ రకంగా ఆర్భాటాలన్నీ పెట్టుకొని ఏవైనా చేశారంటే చాలా పెద్ద కార్యక్రమం అని అనుకుంటారు. కానీ దానికంటే చాలా పెద్ద కార్యక్రమం, పెద్దగా హడావిడి లేకుండా ఆర్భాటం లేకుండా ఏదో సింపుల్గా చేస్తున్నారంటే అదేమంత పెద్ద కార్యక్రమం కాదు అని అనుకుంటారు. అలా ఆర్భాటంగా చేసిన దాన్ని చూసి మహత్వాన్ని ఇచ్చేటటువంటి స్వభావం ప్రజలకి ఉంది. కాబట్టి మీరు ఈ మధ్య ఇక్కడ అప్పటిదాకా ఇంతటి ఆర్భాటం అనేది ఏమి ఉండదు. ఉత్తరాది మట్టం వచ్చిందంటే ఒక ఊరు వచ్చినట్టే. కానీ రఘోత్తమ తీర్థుల వారి కాలం నుండి ఆ వైభవం అనేది మొదలయ్యాయి. ఆ రకమైనటువంటి అద్భుతమైన వైభవం కూడా ప్రారంభం చేసింది రఘోత్తమ తీర్థుల వారి కాలం నుండే, వారి గురువుల యొక్క ఆదేశాన్ని పురస్కరించుకొని. ఇవన్నీ ఉన్నాయి. కేవలం శిష్యులకి పాఠం చెప్పినంత మాత్రాన సరిపోదుగా. అప్పటికే కలియుగం చాలా ప్రారంభం అయిపోయింది. సమాజంలోనూ కూడా ధర్మం అనేది నిలవాలి, చక్రవర్తులకు ధర్మ మార్గదర్శన అవ్వాలి, రాజగురువులు అవ్వాలి. ఇలా ఎన్నో బాధ్యతలు సంస్థానాలకి రాజగురువులుగా ఉంటూ ఎంతోమంది గృహస్థులకు కష్టాలను దూరం చేస్తూ వారి పాఠ ప్రవచనాన్ని వదలకుండా మూల రామచంద్ర స్వామి వారు, దిగ్విజయ రామచంద్ర స్వామి వారు అష్టావింశతి మూర్తుల అద్భుతమైన సంస్థాన పూజని మారకుండా ఇంతటి హడావిడి మొత్తం ఇంతటి హడావిడి ఉన్నటువంటి సమయంలో వారు అద్భుతమైన గ్రంథాలు రాశారు అని అంటే ఆ విషయంలోనే మనకు తెలుస్తుంది వారికి చాలా ఇష్టమైనది ఇది ఏమైనా ఉంది అంటే పాఠ ప్రవచనమే వారికి చాలా ఇష్టం. హంగు, హడావిడి, ఆర్భాటం ఇత్యాదులన్నీ ప్రజల కోసం, వారికి కాదు. వారు పరమ విరక్తి శిఖామణులు. అలాంటిది వారికి ఏదైనా బాగా నచ్చుతుంది అంటే పాఠ ప్రవచనమే వారికి నచ్చుతుంది అనేది ఇక్కడే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి ఆ పాఠ ప్రవచనాలతో సంతోషించేటటువంటి వారైనటువంటి రఘోత్తమ తీర్థుల వారికి మనం పాఠ ప్రవచనం అంటే జ్ఞానకార్యంతో ఎంత సంతోషం వారికి అవుతుందో అంతటి సంతోషం దేంతోనూ కూడా అవ్వదు. కావున విశేషంగా వారి ఆరాధన అనేది జరగాలి అంటే, వారికి మనం సంతోషాన్ని కలగజేయాలి అని అంటే అది కేవలం ఈ జ్ఞానకార్యాల ద్వారా వారు అత్యంత సంతోషాన్ని పొందుతారు. ఇది ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఎవరైనా సరే గురువులు వారి గురువుల విషయంలో ఎంతో సంతోషించడం అనేది సహజమే. సత్శిష్యులైనటువంటి వారు, యోగ్యమైనటువంటి శిష్యులైనటువంటి వారు రఘోత్తమ తీర్థులు వారు వారి జీవితంలో రెండిటికి మహత్వాన్ని మహా అద్భుతంగా ఇచ్చేవారు, చాలా ఎక్కువగా ఇచ్చేవారు. ఒకటి మధ్వశాస్త్ర పాఠ ప్రవచనానికి, రెండోది తమ గురువుల యొక్క స్మరణ, గురువుల సేవ, గురువుల యొక్క విశేషమైనటువంటి ధ్యానం ఇత్యాదులన్నీ కూడా విశేషంగా రఘోత్తమ తీర్థుల వారు, రఘువరి తీర్థుల వారి విషయంలో చేసేవారు. లేకపోతే రఘువరి తీర్థుల వారు ఆల్రెడీ బృందావనాన్ని ప్రవేశించేశారు, ప్రత్యక్షంగా రావడానికి అవకాశం లేదు. అయినా కూడా రఘోత్తమ తీర్థుల వారి మనస్సులో ఉండే బాధని అర్థం చేసుకొని దివ్యమైన రూపాన్ని ధరించి వచ్చి మరీ వారి నాలుక మీద బీజాక్షరాన్ని రాశారు అంటే
ఎలా వచ్చారు రఘువరి తీర్థుల వారు? వీరి భక్తి అంత అద్భుతంగా ఉంది. మహాభక్తితో పిలిస్తే భగవంతుడే పరిగెత్తుకుంటూ వస్తాడు. ధ్రువరాజు గారు దానికి సాక్షి, ప్రహ్లాద్ రాజు గారు దానికి సాక్షి, ద్రౌపదీదేవి దానికి సాక్షి. భక్తితో, అద్భుతమైన పరిపక్వమైన భక్తితో ఎవరు పిలిచినా కూడా క్షణంలో వస్తాడు భగవంతుడు. గజేంద్రుడి విషయంలోనూ కూడా అదే జరిగింది. అలాంటిది భగవంతుడు ఎలాగో మన గురువులు కూడా అలాగే. శిష్యుడికి ఎంతో కష్టం ఉంది అని అనిపించిన వెంటనే తక్షణమే రఘువర తీర్థుల వారు ప్రత్యక్షమయ్యారు. అంటే ఆ రఘుత్తమ తీర్థుల వారు ఎంతటి అపారమైనటువంటి గురుభక్తి వారిలో ఉండేది అనేది ఇక్కడే మనకు తెలుస్తుంది. కాబట్టి వారికి సంతోషం కలగజేసేదంటే ఇంకొక అంశ, అదే వారి గురువు గారి యొక్క స్తోత్రం. ఎవరు వారు గురువు గారు? రఘువరి తీర్థుల వారు, రఘునాథులు, రఘువర్యులు, రఘుత్తమ తీర్థుల వారు. రఘువర్య తీర్థుల వారి మహాత్మాన్ని అద్భుతంగా చెబుతారు. ప్రతిరోజు కూడా మనం స్తోత్రం చేస్తాం. బ్రహ్మాత గురువ సాక్షాత్ అని గురువుల స్తోత్రం చేసేటప్పుడు ఈ స్తోత్రాన్ని కంపల్సరిగా చేస్తాం. మహాప్రవాహిని భీమ యస్య మార్గమదాన్ముద రఘువర్యో ముదం దత్య కామితార్థ ప్రదాయక. అలా రఘువర్య తీర్థుల వారు ఒక సందర్భంలో మణూర్ నగరంలో, కర్ణాటక ప్రాంతం గుల్బర్గా దగ్గర మణూర్, ఆ మణూర్ నగరంలో ఉండగా, మణూర్ అనేటటువంటి ప్రాంతంలో ఉండగా అప్పటికే అద్భుతమైనటువంటి ఆర్భాటం అనేది ఉంది. దివ్యమైనటువంటి మంటపాలు అనేవి అన్నీ ఉన్నాయి. అలాంటి ఆ మంటపాలు మూల రామచంద్ర స్వామి వారి మీద అలంకారం చేసినటువంటి ఆభరణాలు అన్నీ కూడా వెలకట్టడానికి వీల్లేదు. అంతటి అపురూపమైన, ఎంతో కోట్ల విలువలు చేసేటటువంటి ఆభరణాలు స్వామివారికి ప్రతిరోజు వేస్తారు. అయితే ఆ విషయం ఒక మ్లేచ్ఛరాజు గారికి తెలిసింది, తురుష్క రాజు గారికి తెలిసింది. వాడు ఎలాగైనా సరే మఠం సంపదని కొలగొట్టాలి, ఏమైనా సరే సైనికుల్ని పంపించండి, యుద్ధాలు చేస్తే చేయండి, అందరినీ చంపినా పర్వాలేదు, సన్యాసులను చంపినా పర్వాలేదు, మనకు ఆ మఠం యొక్క సంపద మొత్తం కూడా కొల్లగట్టి తీసుకొని రండి అని ఆదేశించి పంపించాడు ఆ నవాబు. మ్లేచ్ఛరాజు గారు, తురుష్కరాజు గారు కొంతమంది ఇలాగూ ఉన్నారు, కొంతమంది పరమ భక్తులు కూడా ఉన్నారు. అదంతా తర్వాత ప్రసంగానికి ఎంతో అంతమంది తెలుసుకుందాం. అలాంటి ఆ సందర్భంలో ఈ మ్లేచ్ఛరాజుల ద్వారా పంపించినటువంటి సైనికులు వచ్చే వార్త రఘువరి తీర్థుల వారికి తెలిసిపోయింది. శిష్యులు చెప్పారు, ఎలాగో అలా వారి గుప్తచరులు అనేవాళ్ళు ఉన్నారు, వేరే వేరే చక్రవర్తులు ఉంటారు, వాళ్ళందరూ వీరికి విషయం తెలియజేసేశారు. మళ్ళీ ఏం చెయ్యాలి? అటువైపు నుంచి సైన్యం ఆల్రెడీ వచ్చేసింది, ఇటువైపు వెళ్ళాలి అంటే మహాప్రవాహిని భీమ, నదిని దాటడానికి సాధ్యం లేదు, పడవలు లేవప్పుడు. అయితే సంస్థానంలో బంగారు బిందెలు ఉన్నాయి, పెద్ద ఆభరణాలు ఉన్నాయి, బంగారు సంఖ్యలు, ఏనుగు కాలుకి కట్టవలసిన బంగారు సంఖ్యలు కూడా శ్రీమఠంలో ఉండేవి. అవన్నీ ఆ కాలంలో ఇంకా ఎక్కువ. అటువంటి ఆ బంగారు సంఖ్యలు, ఆ ఏనుగుని కట్టే బంగారు సంఖ్యలు అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అలాంటిది ఇవన్నీ కొల్లగొడితే, దొంగతనం చేస్తే చేశారు. కానీ సమస్య వచ్చింది ఎక్కడ అంటే వాళ్ళకేం తెలుసు? అష్టావింశతి మూర్తుల మహిమ, చతుర్యుగ మూర్తులు దిగ్విజయ రామచంద్ర స్వామి వారిని 70 సంవత్సరాలు పూజించి మరీ మధ్వాచార్యుల వారు తమ ఉత్తరాధికారిగా పద్మనాభ తీర్థుల వారికి ఇచ్చినది. అంతటి అద్భుతమైన ఇతిహాసం, పౌరాణికమైన ఇతిహాసం ఉన్నటువంటి ఆ విగ్రహాల మహత్వం అనేది వాళ్ళకేం తెలియదు కదా. అలాంటి ఆ విగ్రహాలను కూడా ఏం చేస్తారో ఏమో అని భయపడి రఘువరి తీర్థుల వారు ఏమైనా కానివ్వండి, మొత్తం బంగారం వాళ్ళు కొలగట్టినా పర్వాలేదు, ఆభరణాలన్నీ పోయినా పర్వాలేదు, కానీ అష్టావింశతి మూర్తులు అనేవి ఉన్నాయో ఆ అష్టావింశతి మూర్తుల్ని మాత్రం ఎలాగైనా నేను కాపాడాలని చెప్పి, ఎలా కాపాడాలి? యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి వెళ్తే అక్కడ సేఫ్టీ ఉంది, వెళ్ళాలి కదా. ప్రవాహంతో ఉంది, మహాప్రవాహిని భీమ, చాలా ఘోరమైనటువంటి ప్రవాహంతో ఉంది. దాంట్లో ఎవడైనా సరే మునిగిపోవాల్సిందే. అయితే ఏమైనా సరే కానివ్వండి, ఆనాడు వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని బృహద్వనానికి తీసుకెళ్లే సందర్భంలో యమునా నది దారి ఇచ్చింది, ఎలాగో ఆనాడు కృష్ణుడికి ఇచ్చింది, ఇవాళ రాముడికి ఇవ్వకుండా మారుతుందా ఈ భీమా నది? ఏమైనా సరే కానివ్వండి, నేను వెళతాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని దిగేశారు నదిలో. ఈదుకుంటూ వెళ్ళారు. ఎంతవరకు ఈదగలరు అంతవరకు ఈదగలరు. తర్వాత ఆ ప్రవాహం అనేది ఫోర్స్ బాగా పెరిగిపోయేసరికి ఈ రఘువరి తీర్థుల వారిని రక్షించడానికి, మూలరామచంద్ర స్వామి వారి విగ్రహాన్ని రక్షించడానికి స్వయం భీమా నదికి అభిమాని అయిన దేవత ప్రకృతికి విరుద్ధంగా ఆ నది
రెండుగా చీలిపోయింది. ఏనాడైతే కిట్ట పరమాత్ముని తీసుకెళ్ళినప్పుడు యమున రెండుగా చీలిందో అలా మూల రామచంద్రస్వామి వారు, దిగ్విజయ రామచంద్రస్వామి వారు వ్యాసముష్టికలు 28 మూర్తులను తీసుకెళ్లే సమయానికి మొత్తం రెండుగా చీలిపోయింది భీమా నది. హాయిగా నడుచుకుంటూ అవతల బట్టికి వెళ్ళిపోయారు. అప్పటికే వెనక సైనికులు వచ్చేశారు, తురుష్కరాజు గారి సైనికులు. ఇదేదో చాలా అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉంటే ఏమైంది, మనకు ఈజీ అయిపోయిందిగా. ఆయన నడుచుకుంటూ వెళ్ళారు, మనం గుర్రాలతో వెళదామని చెప్పి గుర్రాలతో ఆ నది ఎక్కడైతే చీలిపోయి ఉందో, విడిపోయి ఉందో అక్కడ దిగారు రభసతో ఈ సైనికులందరూ కూడా. అప్పటికే రఘువరి తీర్థుల వారు ఆ ఒడ్డును చేరారు. సైనికులు మొత్తం ఎక్కడ చీలి ఉందో, భూప్రదేశం కనిపించిందో అక్కడ ఒక చోట చేరారు. అవుతుందమ్మా, ప్రవచనం అవుతుంది, చెప్తున్నాను వినండి, బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బ్ కాకుండా. ఆ వెంటనే రెండుగా చీలిపోయినటువంటి ఆ భీమా నది మొత్తం గట్టిగా ప్రవాహంతో వీళ్ళందరినీ కొలగొట్టి, వీళ్ళందరినీ ప్రవాహానికి కొట్టుకుపోయేట్టు చేసి సమగ్రమైనటువంటి తురుష్కరాజులను, వారి సైనికుల్ని, వారి గుర్రాల్ని అన్నిటినీ కూడా ధ్వంసం చేయడం అనేది చేశారు. ఇటువంటి అద్భుతమైన మహిమ రఘువరి తీర్థుల వారి కాలంలో జరిగినది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెబుతారు. మహాప్రవాహిని భీమ యస్య మార్గ మదాన్ముద రఘువర్యో ముదం దద్యాత్ కామితార్థ ప్రదాయక. ఇటువంటి మహాత్ములు, మహనీయులు రఘువరి తీర్థుల వారు. అలాంటి ఆ రఘోత్తముల వారి యొక్క గురు రఘోత్తమ తీర్థుల వారికి వారి ఆరాధనా మహోత్సవంలో నేను చెప్పిన ప్రకారంగా విశేషంగా వారికి సంతోషపరచాలి. వారికి సంతోషమయ్యేది రెండిటితో, ఒకటి జ్ఞాన కార్యంతో, రెండోది వారి గురువుల యొక్క స్మరణతో. అలాంటి ఆ అద్భుతమైనటువంటి రఘోత్తముల వారి ఇతిహాసం విశేషంగా ఉంది. దాన్ని నేను చెబుతాను. ముఖ్యంగా వారికి సంతోషం కలగజేసే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ముందుగా కొద్దిగా వారి గురువు గారి యొక్క మహత్వాన్ని చెప్పడం అనేది జరిగినది. అలాంటి రఘువరి తీర్థుల వారి ద్వారా విశేషమైన అనుగ్రహాన్ని పొందినటువంటి వారైన రఘోత్తమ తీర్థుల వారు వారి నాలుక మీద బీజాక్షరాన్ని కూడా రాసి ఉండడం వలన మరుసటి రోజు నుంచే వరదాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసాన్ని మానేసి వారే పాఠం చెప్పడం అనేది మొదలుపెట్టారు. ఇలా ఉండగా ఆద్య వరదాచార్యుల వారికి సంతానం లేదు. అప్పుడు వారు ఏం చేద్దామా అని చెప్పి రఘోత్తమ తీర్థుల వారిని విశేషంగా ప్రార్థన చేయగా 28 మూర్తుల్లో వంశరామచంద్ర స్వామి వారు ఉన్నారు. వంశరామచంద్ర స్వామి వారిని విశేషంగా మీరు ఆరాధన చేయండి, నమస్కారం చేసుకోండి, ఏమైనా సేవ చేసుకోండి వంశరామచంద్ర స్వామి వారికి అని చెప్పగా అలాగే చేశారు ఆద్య వరదాచార్యులు వారు. వెంటనే వారికి సంతానం కలగడం అనేది జరిగింది. చాలా పెద్ద వంశం ఆద్య వరదాచార్యులు వారు అంటే, చాలా పెద్ద వంశం. ఇప్పటికీ కూడా వారిది ఉంది. ఆద్య వరదాచార్యుల వారి పూర్వీకులు మొదలైన వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. ఇక రఘోత్తమ తీర్థుల వారి ఇతిహాసాన్ని మనం గమనిస్తే, నేను ఇదివరకే చెప్పాను, భాగ్యనగరంలో ఉండేటటువంటి వారి తల్లిదండ్రులు రఘువర్య తీర్థుల వారి ఆదేశాన్ని పురస్కరించుకొని తల్లి గర్భం నుండి ప్రసవించేటటువంటి సందర్భంలోనే ఆ బంగారు పళ్ళని పంపించారు. బంగారు పళ్ళెంలో పెట్టి రఘోత్తమ తీర్థుల వారిని ఇక్కడికి తీసుకొచ్చారు రఘువరి తీర్థుల వారి దగ్గర. తల్లిపాలు కూడా తాగలేదు. అయితే 8 సంవత్సరాల వయస్సుకి ఉపనయనం జరిగింది. ఆ 8 సంవత్సరాల దాకాను కూడా విశేషంగా కూర్మసాలి గ్రామానికి అభిషేకం చేసిన పాలతోనే 8 సంవత్సరాలకు ఉపనయనం అయింది. తర్వాత సన్యాసం కూడా ఇచ్చేశారు. 8 సంవత్సరాల ముందే ఒక సందర్భం అనేది జరిగింది. వారు 5-6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు రఘోత్తమ తీర్థుల వారు, ఇంకా ఆశ్రమ స్వీకారం అనేది అవ్వలేదు, 5-6 సంవత్సరాల వయస్సులో ఉన్నారు. ఆ 5-6 సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు అటువంటి ఆ సందర్భంలో అప్పటి కాలంలో ఎడ్లబళ్ళే ఉండేగా, ఎడ్లబళ్ళ మీద వెళ్ళేది. అలా ఎడ్లబళ్ళ మీద వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసుడు వస్తాడు. ఆ బ్రహ్మరాక్షసుడు విశేషమైనటువంటి ఘోరమైన రూపాన్ని ధరించి ఈ ఎద్దుల బండిలో ఉండేటటువంటి రఘువరి తీర్థుల వారిని, రఘోత్తముల వారి తల్లిదండ్రుల్ని, మిగిలిన వాళ్ళందరినీ తినేద్దామని వస్తే చివరి బండిలో రఘోత్తమ తీర్థుల వారు ఉన్నారు. ఇంకా ఆశ్రమం అవ్వలేదు. అర్థమవ్వడానికి రఘోత్తమ తీర్థులను నేను చెప్తున్నాను. పూర్వ ఆశ్రమంలోనే ఉండగానే సన్యాసం ఇంకా తీసుకోలేదు, ఉపనయనం కూడా అవ్వలేదు. అలాంటి ఆ చిన్న వయస్సులోనే ఆ బ్రహ్మరాక్షసుడు చిన్నపిల్లల్ని ఎక్కువగా పడతారుగా. పిశాచాలు, దయ్యాలు, భూతాలు ఎక్కువగా చిన్నపిల్లల్ని పట్టుకుంటాయి. పెద్దవాళ్ళ జోలికి తక్కువగా వస్తాయి. సులభంగా పిల్లలు చేతికి దొరుకుతారని చెప్పి, ఇతడు చిన్నపిల్లాడిగా ఉన్నాడు కదా అని చెప్పి ఇతన్ని
తినేద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తాడు ఒక బ్రహ్మ రాక్షసుడు ఆ కాలంలో. అయితే వాడు వచ్చి రావడంతోనే రఘుత్తమ తీర్థులు వారు ఏమీ భయపడకుండా, వాడు పెద్ద రాక్షసుడు, భయంకరమైన రూపం, ఏమీ భయపడకుండా కేవలం తన చిన్న పాదాలతో ఒక్కసారి తన్నారు ఆ రాక్షసుణ్ణి. అంతే, అంత దూరాన పడి రక్తాన్ని కక్కొనుకొని వాడు మరణించడం అనేది జరిగింది. ఇలా చిన్న వయస్సులో ఎలా కృష్ణ పరమాత్ముడు తను బాల వయస్సులో ఉండగానే, శిశు వయస్సులోనే ఉండగానే ఆ శకటాసురుడి మర్దన చేసేటటువంటి సందర్భంలో తమ పాదస్పర్శని చేసి శకటాసురుడిని సంహరించారో, అలా రఘుత్తమ తీర్థుల వారు కూడా తమ పాద ప్రహారంతో ఈ భీకరమైనటువంటి రాక్షసుడిని సంహారం అనేది చేయడం జరిగినది. అప్పటికే అర్థమైంది రఘువరి తీర్థుల వారికి రఘుత్తమ తీర్థుల వారు నిరతి దేవత యొక్క అంశ అని. ఇక ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, రఘుత్తమ తీర్థుల వారి బృందావనాన్ని మీరందరూ దర్శనం చేసుకున్నారుగా సుమారుగా. అయితే అక్కడ గమనించవలసింది ఒకటి విశేషం ఏమిటంటే, పూర్వ దిశలో ధాత్రి జగత్పావని అయినటువంటి యద్బృందావన పూర్వత ఫలవతి ధాత్రి జగత్పావని, పూర్వ దిశలో ధాత్రి వృక్షం ఉంది. యువతల త్రివిక్రమ రూపి పరమాత్ముడి సన్నిధానం ఉంది, తిరుకోయిలూరు ఇత్యాదులన్నీ తెలుసు. కానీ రఘుత్తమ తీర్థుల వారి బృందావనానికి రైట్ సైడ్, రఘుత్తమ తీర్థుల వారి బృందావనం పూర్వ దిశలో వారి ముఖం, వారి రైట్ సైడ్లో కొంచెం కింద కాస్త కష్టపడాలి. అక్కడ మెట్ల మీద ఎక్కి చూస్తే ఆ వంటశాల ఉంది. అక్కడ ఆ వంటశాలలో మెట్ల మీద ఎక్కి చూస్తే ఒక చిత్రం కనిపిస్తుంది, ఒక స్త్రీ చిత్రం అనేది కనిపిస్తుంది, చెక్కినటువంటి చిత్రం కనిపిస్తుంది. ఎవరది? రఘుత్తమ తీర్థుల వారు వారి తల్లిగారి మీద ఎంత ప్రేమను చూపించేవారు అని అంటే, తల్లిగారి చిత్రాన్ని తమ బృందావనం మీద వారి తల్లిగారి చిత్రాన్ని కూడా చెక్కించారు రఘుత్తమ తీర్థుల వారు. ఇప్పటికీ మీరు చూస్తే తెలుస్తుంది, రైట్ సైడ్లోనే ఉంటుంది రఘుత్తముల వారి పూర్వ దిశలో ముఖం, రైట్ సైడ్లో కొంచెం కింద మెట్లు ఎక్కితే తెలుస్తుంది. అలా అంతటి అద్భుతమైనటువంటి సౌభాగ్యం వారి తల్లిగారికి ప్రాప్తించేట్టు చేశారు. ఎక్కడ కూడా సన్యాసుల బృందావనాల్లో స్త్రీల చిత్రాలు ఉండేది ఎక్కడ కూడా లేదు, ఎక్కడా లేనే లేదు. ఏ బృందావనానైనా పరిశీలించండి, ఎక్కడా లేనే లేదు. కానీ రఘుత్తమ తీర్థుల వారి విషయంలోనే ఉన్నది. అలా వారి తల్లి గారికి వారు అంతటి గౌరవాన్ని ఇచ్చింది విశేషం. ఎందుకలా అని అడిగితే, తల్లిగారి గర్భావాసం అనేది ముఖ్య ప్రాణమూర్తికి తప్ప మిగిలిన సకల దేవతలకి ఉంది. రుద్రదేవుడి నుండి మొదలు చేసి గరుడాశేష మొదలైన వాళ్ళు, ఇంద్రాది దేవతలు, వీళ్ళందరూ, నిరతి మొదలైన వాళ్ళందరూ కూడా తల్లిగారి గర్భంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. అది గర్భావాసం, వాటికి తప్పదు. ముఖ్య ప్రాణమూర్తికి మాత్రం హనుమద్ భీమ మధ్వావతారాల్లోనూ కూడా గర్భావాసం అనేది లేదు. అది సుమతి విజయంలో మీరందరూ విని ఉన్నారుగా ప్రాయశః. మధ్వాచార్యుల వారి విషయంలోనూ కూడా నిష్కాసయన్ పురవరం ఇత్యాది మాటలన్నీ చెబుతారు. 9 మాసాలు వేదవతీ దేవి గారు, మధ్వాచార్యుల వారి తల్లిగారైన వేదవతీ దేవి గారు, వారి గర్భంలో ఒక జీవుడు ఉన్నాడు. 32 లక్షణాలతో ఉండే శరీరం 9 మాసాలు వారి గర్భంలో పెరిగింది. వేరే జీవుడు ఉండి ఎప్పుడైతే ప్రసవం అయింది కదా, ఆ ప్రసవమైన వెంటనే ఆ క్షణమే ముఖ్య ప్రాణమూర్తి సత్యలోకం నుండి బయలుదేరి వచ్చి అక్కడ అనంతేశ్వర స్వామిని నమస్కరించుకొని వెంటనే తమ తల్లిగారు మధ్యగా భట్టుల వారి ఇంటికి వెళ్ళి ప్రసవమైన గ్రహంలో గర్భం ప్రసవం నుండి బయటికి రావాలి. బయటికి వచ్చేలోపే ఆ శిశువులో, ఆ శరీరంలో మధ్వాచార్యుల వారు ప్రవేశించి, ముఖ్య ప్రాణమూర్తి ప్రవేశించి లోపల ఉండే జీవిని బయటికి వేసేశారు అనే మాట సుమతి విజయంలో ఉంది. నిష్కాసయన్ పురవరం, ఎలా ఒక మహాచక్రవర్తి తన రాజ్యాన్ని ఆవరించుకున్నటువంటి శత్రువుల్ని పారద్రోలి రాజనగరంలో ప్రవేశిస్తారో అలా మధ్వాచార్యుల వారు ప్రవేశించారు అని చెప్తారు. గర్భావాసం అనేది వారికి లేదు. హనుమాభీమ మధ్వావతారాలన్నీ అలాంటివే. కానీ మిగిలిన దేవతలందరికీ కూడా తప్పదు గర్భావాసం. అలా నిరతి దేవత కూడా తమ తల్లిగారి గర్భంలో 9 మాసాలు ఉన్నారు. కానీ ప్రసవమైన వెంటనే భూస్పర్శ కాకుండానే రఘువరి తీర్థుల వారు పంపించిన సువర్ణ పళ్ళెంలో పెట్టి పంపించడం అనేది జరిగింది. కానీ అంత అయినా కూడా వారి తల్లిగారి మీద అంతటి ప్రేమ మమత అనేది వారు పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికీ కూడా సన్యాస ధర్మాలలో సన్యాసం తీసుకున్నాక తండ్రికి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. తండ్రి గారి సన్యాసాన్ని తీసుకున్న వారికి నమస్కారం చేయాలి. కానీ అలాంటిదైనప్పటికీ కూడా సన్యాసులు తమ తల్లి గారికి నమస్కారం చేస్తారు. ఇది తల్లిగారి రుణం అనేది మన మీద ఎంత అధికంగా ఉంటుంది అన్న దానికి ఇలా చెప్పడం అనేది చేశారు.
అది లోక శిక్షణ అనేది చెయ్యాలి. మన మీద కొంతమంది రుణాలు అనేవి ఉంటాయి, తల్లిదండ్రుల రుణాలు ఉంటాయి. మనం గృహస్థులైన వాడికి వానప్రస్థం తీసుకున్నాను కూడా తమ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా గౌరవం ఇవ్వాలి. తండ్రి గారికి ఎక్కువగా ఇవ్వాలి, తల్లి గారికి అంతే ఇవ్వాలి. కానీ సన్యాసులకి మాత్రం తండ్రి గారికి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, తల్లి గారికి మాత్రం నమస్కారం చేయాలి. ఎందుకు అంటే తండ్రి గారి రుణం కంటే ఎక్కువగా తల్లి గారి రుణం అనేది 100 రెట్లు ఎక్కువ అని చెబుతారు. పుట్టిన పిల్లలకి వారి జన్మకి కారణులైనటువంటి తల్లిదండ్రుల్లో తండ్రి గారి రుణం ఎంతో దానికి 100 రెట్లు రుణం తల్లిగారి. ఎందుకలా అంటే 9 నెలలు గర్భంలో పెట్టుకుని ఉంటారు. ప్రసవం అంటే ఏమవుతుందో ఏమిటో తెలియదు, అంతా నార్మల్గానే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన వెంటనే అన్నీ డౌన్ అయిపోతాయి, పాపం భయపడిపోతారు, రిస్క్ అవుతుంది, అంతా తెలిసిందే. కానీ దాన్ని విస్తారం చేయను. కాబట్టి ఆ రకంగా తల్లిగారికి మహత్వం అనేది ఉంది. తల్లిగారి కంటే ఎక్కువ రుణం చెల్లెలది, అక్కా చెల్లెళ్ళది. అక్కా చెల్లెళ్ళ కంటే ఎక్కువ రుణం అన్నదమ్ములది ఉంటుంది అనే మాటని గరుడ పురాణంలో విశేషంగా చెప్పారు. వీళ్ళందరికంటేనూ కూడా అత్యంత అధికమైన రుణం మనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించినటువంటి గురువులది ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఈ శరీరంతో పాటు వారి రుణం తీరిపోతుంది, కొత్త శరీరంలో కొత్త రుణాలు మొదలవుతాయి. కానీ జ్ఞానం అనేది అలా కాదు, ఇప్పుడు పొందినది తర్వాత కూడా పొందుతాం. అలాంటిది మోక్షం వరకు కూడా మన వెంట వచ్చేది గురువుల ద్వారా ఇచ్చినటువంటి తత్వజ్ఞానం. కాబట్టి గురువుల రుణం అనేది అసలు తీర్చడానికి సాధ్యం కాదు అనేది స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఇలా ఉండగా రఘోత్తమ తీర్థుల వారు ఎంత తమ తల్లిగారి మీద భక్తి అనేది ఉండేది అనేది సూచించడానికేనే వారి తల్లిగారి చిత్రాన్ని అక్కడ చెక్కించడం అనేది జరిగింది. అయితే వారి తల్లిగారికే సంబంధించినటువంటి ఒక ఇతిహాసం కూడా చాలా అద్భుతమైనది ఉన్నది. మనం అందరం శాలిగ్రామ పూజ చేసేటప్పుడు పీఠావరణ దేవత ఆహ్వానం చేస్తాం. శాలిగ్రామ పూజ అయ్యాక, చేయడానికి ముందు కలశ పూజలు అన్నీ చేశాక, కలశ పూజల అనంతరం పీఠావరణ దేవత పూజ అనేది ఉంటుంది. పూర్వ దిశలో ఇంద్రుడు, యమ ఇత్యాది దేవతలందరూ వస్తారు, నిరుతి దేవతలు వస్తారు. అయితే రఘోత్తమ తీర్థుల వారు దక్షిణ దిశే యమం ఆవాహ్యామి అని సకల దేవతల్ని ఆహ్వానం చేసేవారు. యమధర్మరాజు గారు కూడా వచ్చేసేవారు. అయితే రఘోత్తమ తీర్థుల వారి కాలం వరకు కూడా స్త్రీలకి నైవేద్యమైన తర్వాతనే భగవంతుడి దర్శనం అనేది ఉండేదే తప్ప పూజ ఆరంభం నుండి స్త్రీలకి దర్శనం అనేది లేదు. మగవాళ్ళు ఉండవచ్చు, స్త్రీలకి అలా దర్శనం లేదు. అయితే రఘోత్తమ తీర్థుల వారు వారి తల్లిగారు ಮೊದಲಿಂದ ತರಹದ ಗುರುಗಳ ಬಗ್ಗೆ ವಿವಿಧ ವೃತ್ತಗಳಿಂದ ರಚನೆ ಮಾಡುವುದೇ ಬಹಳ ಸೂಕ್ತ ಅನ್ನುವ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಈ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಗುರುಗಳಿಗೆ ಸಮರ್ಪಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದೇ ರೀತಿಯ ಒಂದು ಪಾಠ ಪ್ರವಚನಗಳು, ಗ್ರಂಥಗಳ ಲೇಖನ, ಸೇವೆ ನಡೆಯಲಿ ಅಂತ ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು